హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు మేము ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్కి వెళ్తున్నాం. సో ఇదే ఈ వ్లాగ్లా షూట్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పోతానంట విజయవాడ మొత్తం మునిగిపోయింది. పాపం విజయవాడలో వీడియోలు చూస్తేనే బాధ అనిపిస్తాను. ఎప్పుడైనా కేరళ అవి ప్రాబ్లం ఉంటుంది, కానీ ఇప్పుడు ఈసారి విజయవాడ అది కుక్కర్లో పడుతుందా? రీల్స్ వినాయకులు వచ్చినాయి అప్పుడే, ఇంకా 6 days. అవునా? నేను వర్షాలు పడడం వల్ల బయటకు వస్తలేను కదా. సైడ్ బాగున్నాయి ఇక్కడ. అన్ని రకాల ఫిష్లు, లక్కి మంచి అన్ని రకాల చేపలు, రొయ్యలు అన్నీ దొరుకుతాయి. పచ్చి రొయ్యలు అయితే మెయిన్గా అక్కడ. మనకి ఇక్కడ ఎన్ని రొయ్యలే, అవి కూడా రేట్ ఎక్కువ. సండే ప్లస్ ఈ వర్షం వల్ల షాప్స్ అన్నీ క్లోజ్ చేసినాయి కదా. హన్మకొండ చౌరస్తా ఎంత ప్రశాంతంగా ఉన్నది. ఎర్లీ మార్నింగ్ 9కే ఇంత క్లౌడ్గా, ఎంత అంటే మబ్బు ఉన్నది. మబ్బు కాదు, ఫుల్ వర్షంలో వెళ్తున్నాం. అనుకోకుండా నైటే అనుకుని సడన్గా వెళ్తున్నాం, ప్రీ ప్లాన్గా కాకుండా. నైట్ అనుకున్నాం, ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాం. ఈ బస్ స్టాండ్లోనే 3 to 4 hours వెయిట్ చేయడం జరిగింది. వర్షంలో వెళ్ళిన బయటికి, కానీ ఇంత పెద్ద వర్షంలో అండ్ బస్ స్టాండ్లోనే ఇన్ని అవర్స్ వెయిట్ చేయడం ఫస్ట్ టైం. స్టిల్ వెయిట్ చేస్తున్నాం ఇంకా. అండ్ ఇంకోటి, బస్సెస్ అయితే అసలు తక్కువ ఉన్నాయి. అంటే రోడ్డు అన్నీ ఏమంటారు, వరదలకు రోడ్లు తెగిపోవడం. సో దానివల్ల చాలా బస్సు క్యాన్సిల్ అయినాయి. అదే ఇంతసేపు అనౌన్స్మెంట్ చేసిండ్రు, చాలాసేపు ప్రతి 10 minutes 15 minutes ఒకసారి అనౌన్స్మెంట్ ఇస్తాను, బస్సెస్ రావట్లేదు, క్యాన్సిల్ అయినాయి, ఇట్లా వేరే రూట్ నుండి వెళ్ళండి అని అట్లా చెప్తారు. మేము వచ్చి 3 hours అవుతుంది, అయినా మేము వెయిట్ చేస్తున్నాము. మా అత్త వాళ్ళ కోసం 2 వస్తాను. సో అందరం కలిసి హైదరాబాద్కి వెళ్ళొచ్చు కదా, మళ్ళీ ఒక్కొక్కరు మేము ఈ వర్షంలో వాళ్ళు ఎట్లా వస్తారో అని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా వెయిట్ చేస్తున్నాము. 3 times పడింది వర్షం. ఇంకా వెయిట్ చేస్తుంటే ఇంకా వాళ్ళు వచ్చినామంటే ఇటు సైడ్ పరకాల సైడ్ బస్సులు ఆగుతాయి కదా, అటు సైడ్ వచ్చి ఇంకా వాళ్ళ కోసం చూస్తున్నాం. ఎంతసేపు వెయిట్ చేసినా అందరం కలిసి వెళ్తే అది బాగుంటుంది కదా అని ఇంకా వెయిట్ చేసి
ఈ సముద్రం అయిపోయింది ఇక్కడ చెరువు. మన బండి మునుగుతుంది కావచ్చు అక్కడ బాబా. మేము మరికి ఇంతగానో వాటర్ పోతున్నాయి. సేఫ్టీ అంటే ఇంజన్లో వాటర్ పోతాయి అంటారు కదా. కెమెరా వాళ్ళు త్రీ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత వచ్చిండు మా అత్త వాళ్ళు. సో వచ్చినాక కూడా మళ్ళీ బస్సెస్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో చాలాసేపు వెయిటింగ్, చాలా రోజుల తర్వాత ఇంత వెయిట్ చేయడం. కాలేజ్ డేస్లో అప్పుడైతే ప్రతి దానికి వెయిటింగ్ ఉంటుంది. తర్వాత మాత్రం ఎంతగా వెయిట్ చేసింది ఇప్పుడు. అప్పుడైతే ఇంకా అలవాటే, ప్రతిదాన్ని వెయిట్ చేయాలి అట్లా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఇంతసేపు మాత్రం ఎప్పుడు వెయిట్ చేయలేదు. వాళ్ళ కోసం వెయిట్ చేసినప్పుడు ఏమనిపించలేదు, కానీ తర్వాత బస్సెస్ కోసం వెయిట్ చేస్తారు. వచ్చిన బస్సెస్లో ఫుల్ పబ్లిక్ ఎక్కడం, సీట్స్ లేకుండా అక్కడ దాకా వెళ్ళడం ఇబ్బంది కదా అన్నట్టు అట్లా మస్తు అసలు వర్షంలా ఫుల్ ఇబ్బంది పడకుండా అనుకోకుండా సడన్గా వెళ్తున్నాం కాబట్టి ఇంకా ప్లాన్ లేకుండా వెళ్ళడం అంటే ప్రాబ్లమ్సే ఉంటాయి కదా, అట్లా అయిపోయింది. ఫైనల్గా అయితే బయలుదేరినాం. వాటర్ చూడు, దారి కనబడతలేదు. అట్లా బస్సులు ఎట్లా వస్తాయి? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిండ్రు. ఇదేదో చెరువు ఉన్నట్టున్నది కదా, చెట్లు నిన్న చెరువు ఫార్మసీ లోపల మొత్తం నీళ్ళే పోయినాయి. అదేనే అది
ఇటు నుంచి కాదు, ఇటు సైడ్ నుంచి అసలు కూలిపోయింది. అక్కడనే కట్టిల్లు వాళ్ళు, అక్కడ పోయి పైన ఎక్కలేరని అక్కడ దాకానే ఎక్కగలుగుతారు కదా అప్పుడు. ఇట్లా దిగడానికి ఏమైనా పెడితే మంచిగా ఉంటుంది కానీ టికెట్స్ అవన్నీ ఇక్కడికి రావాలి మనం అసలు. కార్నర్స్ పోయినాం కదా. ఇంతసేపు చూపించిన గుట్ట అది భువనగిరి గుట్ట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా ఫుల్గా గుట్ట ఎక్కలేదు అని చెప్పిన కదా, టైం లేక. అయితే ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే క్లోజింగ్ టైంలో వెళ్ళినాం కాబట్టి మాకు ఎంట్రీ లేదు. సో మొత్తం ఎక్కలే కానీ కొంచెం హాఫ్ వరకు చూసినాం. ఇంకా మేము చూడండి ఇటు సైడ్ ఇంతకుముందుకి చూపించింది అది. ఫైనల్గా అయితే అరవకి వెళ్ళి అండ్ బయలుదేరినాం. ఇంకా వెళ్ళినాక ఏం షూట్ చేయాలి, మళ్ళీ రిటర్న్ అవుతుండే ఈ క్లిప్ తీసిన అంతే. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ అంతే, ఇంకా ఏం తీయలేదు. వెళ్ళడమే అనుకున్న టైం కాకుండా ఇంకా లేట్కి వెళ్ళినాం కాబట్టి ఇంకా మళ్ళీ రిటర్న్ అయినా. వచ్చే ముందు ఒక క్లిప్ ఇట్లా మాతతో తీసిన. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.